పెళ్ళి పోయేది ఉన్నది, బండి కావాలి. అరే లడ్డు ఎటు పోతున్నావు ఇవాళ? ఎట్లేదు ఇంటికని ఎట్లేదు ఇవ్వలేరు. అవునా? ఇవాళ పెళ్ళి పోయేది ఉన్నది, బండి కావాలి ఇవ్వాలి. అరే మీ డాడీ బండి ఉన్నదా? మూడనే ఖరాబ్ అయింది అది. అయ్యో నిన్ను బండి అడిగినందుకు నువ్వంతా ఖరాబ్ అయిందని పడుతుంది. ఏమో ఖరాబ్ కాలేదా బండి అది? నిన్న మీ అన్న ఆడతిరిగా నేను చూడనే చూసి మరి ఇవ్వను బండి. అబ్బాయి ఇవ్వన్నా నొక్కొని బండి అడుగుదాం. అన్న దగ్గరికి అయితే పోయి బండి అడుగుదాం. నమస్తే నమస్తే మా జర పెళ్ళి పోతున్నావు సార్ బండి మొన్న వేసుకపోయినా డూంబా దిగిన బుర్రలు మొత్తం లూజ్ చేసి పారేసాం. కన్నర పోతావు, గంట వేస్తావు, 2 గంటలు వేస్తావు. నడు బండ్లో ఏం లేదు, బండ్లో ఏం లేదు, బండ్లో ఏం లేదు. అయ్యో నీ కాకున్నది పో బండి ఇత్త అరిగిపోయినట్టే ఎత్తునో పో. నువ్వు 100 మంది ఇస్తారు నాకు బండి. శివన్న నమస్తే. అబ్బాయి మళ్ళీ నీకు బండే కావచ్చు, వీనికి ఇయ్యద్దు. బండి అయ్యో బండి ఇత్త అరిగిపోయినట్టే ఎత్తురు పో అందరు జనాలు. బండి రోజు నేను నీట్గా తుడుచుకుంటే బండి ఇన్నుంటే ఉన్నట్టుంది కదా బండి. నేను తుడుచుకుని నీట్గా పెట్టి పట్టుకపోడు రోజు. ఇప్పుడు కాదు రోజు. బండి అడుగుతూ ఇత్తనే లేడు కదా ఇస్తా ఏం కదా. అబ్బాకి ఏంటి బండి వస్తుంది కదా. బండి కావాలి బాబాయ్, బండి కావాలి, బండి కావాలి బాబాయ్. బాబాయ్ సార్ ఏం లేదు ఇయ్య ప్లీజ్ బాబాయ్. అది చూడు చూడే అయ్యో బాబాయ్ చూడే బాబాయ్. ఈ అబ్బా ఒక్కొక్కటి ఇజ్జత్ దింగుతుండు. ఎట్లా అన్న వేసి 600 అయినా 100, 150 అయినా ఇప్పుడు ఏదో నోట్ చేయాలి మనం. అరే అమ్మతోడు ఇంకో 4 రోజులు అయితే బడి స్టార్ట్ అవుతుంది అట్రా. అమ్మతోడు బడి అంటే దుఃఖం అనిపిస్తుంది రా. అది ఎట్లా రాస్తారు? అరే అన్న 4 రోజులు అయితే బడి స్టార్ట్ అయ్యాయి. అవ్వతో ఇక మ్యాథ్స్ హోంవర్క్ రాయలే. నన్ను కోదన్నం ఎక్కిస్తుంది పక్క. మా డాడీ ఉంచాడు నన్ను ఫోన్. అరే మాకు 10 అయిపోయిందిరా బాయ్, మాకు ఏ టెన్షన్ లేదు. అరే మీరు పోరాళ్ళు రా మా ముంగట బచ్చా. అరే గిరి ఎవరు రా బాయ్? బండి సౌండ్ గింత వస్తుంది, ఎవరు రాడు? గాడో వర్రా మన గల్లీలో తిరగడానికి. పక్క పోటీల గురించి వచ్చింది. అరే పని కూడా అలా. ఏమారా సుశీదా బండి పట్టుకొచ్చిన ఎట్లుంది? నువ్వేనా? నేను ఎవరో అనుకున్నా. అరే నీ కవులు ఇచ్చిర్రు బండి భలే ఇచ్చిర్రు నీకు. అరే గా బండి గాయన కవులు ఇస్తారు. అది డొక్కు ఉంది చూడు. 25 పసామని పక్క. అది ఎక్కడ తెచ్చున్నా కానీ 25 పసామంది బండి. అది గాయన కవులు ఇయ్యరు. డొక్కు బండి అది. అరే ఏం మాట్లాడుతురా మీరు? అన్నది పక్క మీ అత్తారోళ్ళే పెట్టారు కదా బండి. అది అరే పిసోడా అన్నకి ఇంకా పెళ్ళే కాలే. అది పక్క 25 పసామని బండి. బండి చూసినా పక్క 25 పసామని బండి. అరే మీరు ఏమన్నా అనుకుర్రా? 25 సామాన్లు తెచ్చినా అనుకోరి, మా అత్తగారు పెట్టిన అనుకోరి, ఏమన్నా అనుకోరి. బండి అయితే కొన్నారా బాయ్, మంచిగా ఉంది బండి కూడా. అన్న ఏంది మీ దోస్తు వాళ్ళు అందరూ KTM డ్యూకులు 220 పట్టుకొని తిరుగుతారు, నువ్వు డొక్కి బండి వేసుకొని తిరుగుతున్నావు ఏంది అంత? అన్న నిన్ను ఈ బండి మీకెళ్ళి వదిన చూసింది అనుకో, అటుకెళ్ళి అటే పోతావు. ఇక నీకు ఈ జన్మల పెళ్లి కాదు. అరే వదిన దాకా ఎందుకురా? అసలు ఆయన నన్న బండి గుంజుతారా? ఆ బండి కూడా రేట్లు ఉంది ఒకసారి. అరే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుర్రు. మీరు ఒక్కొక్క మాట మాట్లాడితే గుండు పిన్ని బట్టి గుండెలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఈ బండి గురించి తక్కువ ఎత్తురు కదా. వదిన ఒక్కటి కాదురా, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కినా కానీ బండి ఎలోప్లేన్ లెక్క పోతుంది, గాలి లేస్తే మీకు సుక్కలు కనిపిస్తాయి చెప్తున్నా. ఏమో ఏం కాదురా, ఒక రౌండ్ వేసేద్దాం పర్వ. దా మరి దారా. అరే ఆగ్రా, బండి షాలు చేసినా కూర్చున్నది సరేనా? అరే ఆగ్రా, ఎవరు పెట్టావు అందుకే 25 బండి
పాతిన పసామని బండి అరే బుర్రలు దా 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 మూడ కూర్చో ఏమైంది నేను చెప్పినా ఇది డొక్కు బండి అరే నేను చెప్పినా అరే పాతిన పసామని బండి ట్యూబే మంచి లేదు ఎందుకు అది చూడు అరే బండి అందుకే ట్యూబ్ పంచర్ అయింది నాకు అది చూడు మళ్ళీ దిగుతా చూడరా అది చూడ కొట్టే కొడుతున్నారు దిగే దిగుతుంది చూడరా